హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కుక్కడపల్లిలో హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. యూజువల్గా బాడీలో మనకు అప్పుడప్పుడు స్వెల్లింగ్స్ చూస్తూ ఉంటాం. చాలామంది ఆ స్వెల్లింగ్ చూడగానే అది క్యాన్సర్ వచ్చేసిందని చెప్పి భయపడుతూ ఉంటారు అన్నట్టు. సో ఏ స్వెల్లింగ్స్ ఎటువంటివి, క్యాన్సర్గా మారే స్వెల్లింగ్స్ ఏంటివి, మామూలు గడ్డలు ఏంటివి, ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయి, ఏం చేయొచ్చు అనేది నేను మనకి బ్రీఫ్గా చెప్తాను. సో మామూలుగా చూసుకుంటే కనుక పైనుంచి కిందికి కానీ స్టార్ట్ చేస్తే కనుక మామూలుగా నెక్లో స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. యూజువల్గా ఎక్కువ నెక్ దగ్గర స్వెల్లింగ్స్ వస్తుంటాయి. పైన వచ్చే స్వెల్లింగ్స్ జస్ట్ పింపుల్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న సెబేషియస్ సిస్ట్ అంటుంటాం, చిన్న చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. కొందరికి ఈ జాయింట్ దగ్గర, ఈ ఐబ్రోస్ దగ్గర కావచ్చు, లేకుంటే ఈ జాయింట్ దగ్గర చిన్న చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం డెర్మాయిడ్ సిస్ట్ అంటుంటాం. అది పుట్టుకతోటే వస్తూ ఉంటుంది. అది కొంచెం సైజు పెరుగుతూ సూచర్ లైన్ అంటాం దాన్ని. అంటే బోను కలిసే మధ్యన ఏదైతే ఉందో దానిలో వస్తూ ఉంటుంది. దాన్ని మనము డెర్మాయిడ్ సిస్ట్ అంటుంటాం. దానికి కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి. యూజువల్గా అది ఫేస్ మీదనే వస్తుంది అన్నట్టు. సో ఫేస్ మీద ఈ ఏరియాలో కనుక గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలో కానీ ఇక్కడ ఏరియాలో వస్తే కనుక దాన్ని డెర్మాయిడ్ సిస్ట్ అంటాం. దానికి చిన్న సర్జరీ చేసుకొని ఒక ఎక్స్రే తీసుకొని అది స్వెల్లింగ్ లోపలికి వెళ్ళిందా లేకుంటే బయట ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం ఆపరేషన్ చేసుకొని తీసేయచ్చు. చిన్న ఒక 1 సూచనలో వెళ్ళిపోతుంది అది. సో అక్కడి నుంచి కిందికి వస్తే కనుక కొందరికి లోపల వస్తుంటాయి, మనకు చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి మౌత్లో కూడా. దాన్నే మనము ఆఫ్థస్ అల్సర్స్ అంటుంటాం. అవి ఏంటంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే వైటమిన్స్ తక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, దీనివల్ల వస్తుంటాయి ఆఫ్థస్ అల్సర్. విపరీతమైన పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, అసలు ఫుడ్ తగిలితేనే మంట అనిపిస్తుంటుంది. దానికి జస్ట్ ఒక యాంటిమెంట్ రాసేసుకుంటే ఆఫ్థస్ అల్సర్స్ అనేవి పోతూ ఉంటాయి. కొందరికి నాలుక కింది వైపున చిన్న చిన్న స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని రాన్యులా అంటుంటాము. అది కూడా ఆపరేషన్ చేసి తీసేసుకోవచ్చు. అది వెరీ రేర్గా వస్తుంటుంది, కామన్గా రాదన్నట్టు. సో అక్కడి నుంచి వెళ్తే కనుక నెక్ దగ్గర చూసుకుంటే కనుక నెక్ దగ్గర యూజువల్గా మనకి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ అయితే కనుక మేబీ గొంతు నొప్పి అయినా కానీ, లేకపోతే ఆఫ్థస్ అల్సర్ నేను చెప్పినట్టు మౌత్లో అల్సర్స్ ఫామ్ అయినా కానీ, చుండ్రు ఉన్నా కానీ, లేకుంటే చెవిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, చీము గారుతా ఉన్నా కానీ, మనకు ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ ఇన్ఫెక్షన్ అంతా ఒక దగ్గర అక్యుములేట్ అవుతుంది. దాన్ని లింఫ్ నోడ్స్ అంటుంటాం అన్నట్టు. సో అక్కడక్కడ మనకు లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఆ స్టేజింగ్ అంటాం కదా, అక్కడక్కడ కొన్ని ఏరియాలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. కొన్నిసార్లు ఆ లింఫ్ నోడ్స్ మామూలుగా యాంటీబయాటిక్స్ వేసుకుంటే, ఒక 4-5 రోజులు యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఆ లింఫ్ నోడ్స్ వెళ్ళిపోతుంటాయి. బట్ కొందరికి వెళ్ళవు, అలాగే ఉండి గుత్తులు ఉంటాయి, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటాయి. అట్లాంటివి ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే టీబీ గడ్డలు ఉండే అవకాశాలు ఉంటాయి, లింఫోమా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో టీబీ గడ్డలకి లింఫోమాకి ఎట్లుంటాయంటే, లింఫోమా అంటే ఒకటే చోట కాకుండా మిగతా చోట కూడా లింఫాటిక్ అంటే లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటాం కదా, గడ్డలు అంటాం కదా, గజలలో కావచ్చు, లేకుంటే ఆర్మ్ పిట్స్లో కావచ్చు, ఇట్లాంటి చోట్ల కూడా గడ్డలు ఉండే అవకాశాలు ఉంటాయి. సో అవి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే ఉండి గుత్తులుగా ఉండి మ్యాటెడ్ అంటాం కదా, అట్లా ఉంటే కనుక దాన్ని టీబీ గడ్డలు అంటాం అన్నట్టు, టీబీ లింఫ్ నోడ్స్ అంటాం. అట్లా ఉంటే కనుక టీబీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అది యాప్సెస్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా యాప్సెస్గా కూడా కన్వర్ట్ అయితే కనుక దాన్ని చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ టీబీ యాప్సెస్ని బయటకు తీసేయడం జరుగుతుంది. లేదంటే ఒక 6 months ట్రీట్మెంట్ వాడుకుంటే ఆటోమేటిక్గా ఆ టీబీ గడ్డలు అనేవి కరిగిపోతూ ఉంటాయి. సో దానికి మళ్ళీ డిఫరెంట్ పరీక్షలు చేసేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఏటీటీ అంటాం కదా, యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా కొందరికి ఈ ఏరియాలో గడ్డలు అనిపిస్తుంటాయి అన్నట్టు. ఈ క్లావికల్ బోన్ అంటాం కదా, ఈ క్లావికల్ బోన్ దగ్గర గడ్డలు అనిపిస్తుంటాయి. అట్లాంటి గడ్డలు కనుక అక్కడ ఉంటే సూప్రా క్లావికులర్ లింఫ్ నోడ్స్ అంటుంటాం. అట్లాంటివి ఉంటే కనుక మనం ఒకసారి తరో ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ స్క్రోటంలో కావచ్చు, టెస్టిక్యులర్ క్యాన్సర్ కావచ్చు, ఎన్ని రకాల క్యాన్సర్స్ కానీ అక్కడ గడ్డలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొందరికి చూసుకుంటే కనుక నిప్పుల దగ్గర గడ్డలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళు చూసుకుంటే కనుక దాన్ని ఫైబ్రోఅడినోమా అంటాం. బ్రెస్ట్లో చిన్న గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ముట్టుకుంటే అవి స్లిప్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ పట్టుకుంటే అక్కడ పోతుంటే అంటే మూవ్ అవుతుంటాయి, కంప్లీట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ఉంటాయి. ఇవి యంగ్ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. యూజువల్గా 15 నుంచి 30 years 35 years ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. అట్లాంటి వాళ్ళకి ఉండే వాటిని ఫైబ్రోఅడినోమాస్ అంటాం అన్నట్టు. అట్లా ఏముంటుందంటే అవి సైజ్ పెరుగుతూ ఉంటుంది. పెరగడం వల్ల దాన్ని తీసేయాల్సి వస్తుంది ఏదో ఒక స్టేజ్లో. అవి క్యాన్సర్గా కనబెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. కొన్ని రకాల గడ్డలు క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి, అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఒకవేళ అది ఫైబ్రోఅడినోమా అనుకుంటే కనుక సింపుల్ సర్జరీ ద్వారా మనం వితౌట్ స్కార్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో వితౌట్ స్కార్ అనేది ఫామ్ కాకుండా మనం ఆ గడ్డలు తీసేసేస్తాం అన్నట్టు, ఫైబ్రోఅడినోమా గడ్డల్ని. అట్లా కాకుండా కొందరికి ఏజ్ ఎక్కువ అయ్యే ఆడవాళ్ళకి, 40 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి కొంచెం అంతా పట్టేసినట్టుగా ఉంటుంది బ్రెస్ట్లో. అంత గడ్డలా కనిపించదు, కానీ మొత్తం ముట్టుకుంటే బ్రెస్ట్ అంతా హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఫైబ్రోఅడినోసిస్ అంటుంటాం. ఈ ఫైబ్రోఅడినోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేట్టు అనిపించడము, బ్రెస్ట్ హెవీనెస్ అనిపించడము, నొప్పి ఎక్కువ అనిపించడం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. దాన్ని ఫైబ్రోఅడినోసిస్ అంటాం. దీనికి ఎటువంటి చికిత్స అవసరం లేదు. జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్తో మనకు ఆ హెవీనెస్ని తగ్గించుకోవచ్చు.
అదొక టైప్ ఆఫ్ గడ్డలు అన్నట్టు. ఇంకో రకంగా చూసుకుంటే కనుక మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ దగ్గర ఎన్లార్జ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని గైనకోమాస్టియా అంటాం అన్నట్టు. ఈ గైనకోమాస్టియా ఉంటే వాళ్ళకి ఏంటి అంటే హెవీనెస్ అనిపిస్తుంటుంది, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనిపిస్తుంటుంది, వాళ్ళకి బయటికి ఆబ్వియస్గా కనిపిస్తుంటుంది. దాన్ని గైనకోమాస్టియా అంటాం. ఇట్లాంటి గైనకోమాస్టియా ఉంటే కనుక చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక ఇన్ కేస్ గైనకోమాస్టియా కనుక ఉంటే కనుక గ్లాండ్ ఎక్సిషన్ అనేది చిన్న సర్జరీ ద్వారా ఆ గ్లాండ్ ఎక్సిషన్ చేసేసుకోవచ్చు అన్నట్టు. దీనికి కొన్నిసార్లు లైపోసెక్షన్ చేసుకోవడం వల్ల కూడా గైనకోమాస్టియాని మనం కవర్ చేసేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే కనుక గజ్జలలో చూసుకుంటే కనుక గజ్జలలో గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా కొన్నిసార్లు టీబీ గడ్డలు ఉండొచ్చు. అంతేకాకుండా కాళ్ళలో పుండ్లు ఉన్నా కానీ కాళ్ళలో ఎటువంటి ప్రాబ్లం వస్తే కనుక మన గజ్జలలో వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఇట్లాంటి గడ్డలు మనం యాంటీబయాటిక్స్ పెడితే పోతుంటాయి. అట్లా పోని పక్షంలో మనం టీబీ గడ్డల లేకపోతే క్యాన్సర్ గడ్డలు అనేది రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ అవే గడ్డలు కనుక స్క్రోటంలో వస్తే కనుక, ఒకవేళ స్క్రోటంలో కనుక గడ్డ వస్తే కనుక 2 రకాల గడ్డలు ఉంటాయి. అదొకటి హైడ్రోసిల్ అంటాం అన్నట్టు. హైడ్రోసిల్ అంటే మనము యూజువల్గా వాడుక భాషలో అయితే కనుక వరి బీజం అంటుంటాం అన్నట్టు. సో హైడ్రోసిల్ ఉండే అవకాశాలు ఉంటుంది. అట్లాంటి వాటికి హైడ్రోసిల్కి అవి కంజెనిటల్గా ఉండొచ్చు, పుట్టుకతోటే ఉండొచ్చు, పెరుగుతూ ఉండొచ్చు. అట్లాంటి వాటిని మనం గమనించుకొని ఒకసారి హైడ్రోసిల్ అంటే కనుక చిన్న ఇన్సిషన్లో మనం 3-4 సెంటీమీటర్ ఇన్సిషన్లోనే హైడ్రోసిల్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. స్కార్ కూడా కనపడకుండా మనము స్క్రోటంలోనే ఇన్సిషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే తొందరగా రికవరీ పీరియడ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఆ గడ్డనే హార్డ్గా అనిపిస్తుంటుంది. అట్లా హార్డ్గా అనిపిస్తుంది అంటే అది టెస్టిక్యులర్ ట్యూమర్, సెమినోమాస్ అంటుంటాం. టెస్టిక్యులర్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎనీ గడ్డలు, ఏవైనా గడ్డలు స్వెల్లింగ్స్ కనుక టెస్టిస్లో కానీ లేకపోతే స్క్రోటంలో వచ్చినట్టు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. 1% కూడా అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇమ్మీడియట్గా సర్జరీని కలవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొందరికి గజ్జలలో స్వెల్లింగ్ వస్తుంటుంది పోతుంటుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేకపోతే మోషన్ పోయినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు వస్తుంటుంది. పడుకున్నప్పుడు మాయమైపోతే నిల్చున్నప్పుడు వస్తుంటాయి. అట్లాంటి గడ్డలు ఏమైనా ఉంటే కనుక దాన్ని హెర్నియాస్ అంటుంటాం, ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటాం. కాబట్టి అవి డిఫరెంట్ గడ్డలు, దానికి సర్జరీ కంపల్సరీ మ్యాండేటరీ అవుతుంది. అవి మందులతో తగ్గవన్నట్టు. కొందరికి బాడీలో చేతుల మీద మామూలుగా చిన్న చిన్న బుడిపిల్లాగా గడ్డలు వస్తూ ఉంటాయి. వాటిని లైపోమస్ అంటుంటాం అన్నట్టు. కొవ్వే అట్లా గడ్డలుగా మారుతూ ఉంటుంది. అది కూడా స్లిప్ అవుతుంటుంది, ముట్టుకుంటే స్లిప్ అవుతూ ఉంటుంది. దాన్ని లైపోమస్ అంటారు. కొన్ని స్లిప్ కాకుండా పెయిన్ఫుల్ ఉంటాయి అన్నట్టు. వాటిని న్యూరోఫైబ్రోమస్ అంటుంటాం. అట్లాంటి గడ్డలు కూడా తీసేయాల్సి వస్తుంది. అవి వెరీ రేర్గా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా అంతేకాకుండా బొడ్డు దగ్గర కొందరికి గడ్డలా కనిపిస్తూ ఉంటుంది. అది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేకపోతే మోషన్ పోయినప్పుడు, పడుకొని లేచినప్పుడు గడ్డ ఎక్కువ అనిపిస్తుంటుంది. దాన్ని అంబ్లికల్ హెర్నియాస్ అంటాం. ఇట్లాంటి వాటికి కూడా మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది పేగు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి గడ్డలు ఏమున్నా కానీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. గడ్డలు వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అవి క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. సో క్యాన్సర్ గడ్డలా కావా అనేది మనం ఫస్ట్ చూసుకున్నాక మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఎవరికైనా కనుక బాడీలో ఎక్కడైనా గడ్డలా కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. నన్ను కన్సల్ట్ అయితే అది ఏం గడ్డ అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.